దేవుని ప్రజలారా, కేకలు చెప్పండి. ఏంటిది? కేకలంట. దేనిని బట్టి? బాధను బట్టి కాదు. కొంతమంది బాధను బట్టి కేకలేసేవాళ్ళు ఉంటారు, వ్యాధిని బట్టి కేకలేస్తారు, సమస్యను బట్టి కేకలేస్తారు, ఒంటరితనాన్ని బట్టి కేకలేస్తారు, ఎదుర్కొనే వేదనను బట్టి కేకలేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాలకు, కొన్ని ఇళ్ల దగ్గరికి వెళితే కొంతమంది పరిస్థితులు ఏంటంటే ఆకాశాన్ని అంటే విధంగా కేకలేస్తూ ఉంటారు. అమ్మో బాధ, అమ్మో కష్టం, అమ్మో వేదన, అమ్మో ఆకలి దప్పులు, అమ్మో భయాలు, అయ్యో బాధలు కేకలేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు జరిగించే గొప్ప కార్యం తెలుసా? ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలను కూడా కేకలేయిస్తారు. దేనితో కేకలేపిస్తారు? బాధలతో కాదు, వేదనలతో కాదు, నిట్టూర్పులతో కాదు. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి వ్యక్తిని హృదయానందముతో కేకలు వేపిస్తారు ఆయన. అమ్మా, ఏ బాధతో వచ్చినా, ఏ నిట్టూర్పుతో వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా ప్రభు సన్నిధానంలో దేవుడు ఈరోజు నీతో చెబుతున్నాడు. ప్రభు నిన్ను కూడా అంటున్నాడు, నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిలబెట్టునుగాక. తరాలలో ఒక గొప్ప వ్యక్తిగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టునుగాక. దేవుడు అంత గొప్ప దీవెన నీ కొరకు, నా కొరకు దాచిపెట్టాడంటే అంతగా దాచిపెట్టాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు ఏ సమస్య అయినా రా, ఈరోజు ఏ బాధలుండైనా రా, ఏ కన్నీళ్ళ మధ్యలో ఉండైనా రా. కొరతల్లో ఒకవేళ వచ్చావేమో, పోగొట్టుకుని వచ్చావేమో, భయపడుతూ వచ్చావేమో. ఇంటర్వ్యూ ఉందయ్యా, ఎలా వెళ్ళేది ఇంటర్వ్యూకి? భయం వేస్తా ఉంది. ఎలా నిలబడాలో, ఎలా మాట్లాడాలో అర్థం కావట్లా. భయంతో వచ్చావా? బాధపడుతూ వచ్చావా? ఆ ఇంటర్వ్యూలో దేవునికి విజయాన్ని ఇచ్చి ఆనందపు కేకలు వేసే విధంగా ప్రభు చేయునుగాక. ఎంత వాక్యం విన్నా కూడా నిలబడలేకపోతున్నాను, భక్తిలో మంచి విశ్వాసం చేయలేకపోతున్నాను, కొద్దిసేపు ప్రార్థనలో ఉండలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను. ఈ పాప సంబంధమైన ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఈ ప్రజల మధ్యలో ఓ పవిత్రుడిగా రోషంగా బ్రతకాలని మంట, అయినా నేను నిలబడలేకపోతున్నాను. వాక్యం వింటున్నాను, లోకరీతిగా ఉండకూడదు, లోక పద్ధతులు పాటించకూడదు, అన్నిల్లో కనబడే ఆచార సాంప్రదాయాలు ఇంట్లో ఉండకూడదు, దేవుని కొరకు మండుతూ ప్రకాశించే దీపం ఉండాలనుకుంటున్నాను. కానీ ఎందుకో తప్పిపోతున్నాను, పరిస్థితి వస్తే తూలిపోతున్నాను అని. ఆ పరిస్థితి నుండి ఒకవేళ వచ్చావా, దేవుడు ఆయన సన్నిధిలో నేను నిలబెట్టి వాక్యానుసారంగా నేను బ్రతుకుతున్నాను, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని కేక వేసే విధంగా భక్తిలో ప్రభు నిన్ను, నన్ను నిలబెట్టునుగాక. అది డబ్బైనా, ఉద్యోగమైనా, నీ భవిష్యత్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రభు అంటున్నాడు, ఇప్పటి వరకు బాధలతో కేకలేసేవేమో, అరుస్తూ వచ్చేవేమో, ఇది మొదలుకొని హృదయానందము చేత నువ్వు కేకలు వేయుదువుగాక. చెప్దామా ఆమేన్.